అంగరంగ వైభవంగా కన్నుల పండుగలా జరుగుతున్నటువంటి కొడవటంచా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జాతరకు వచ్చేసినటువంటి కొంతమంది భక్తులు ఉన్నారు. మరి వారిని అడిగి జాతరకు సంబంధించి చెప్పండి, ఎట్లా ఉన్నది జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, స్వామివారి దర్శనం కావచ్చు? స్వామివారి దర్శనం అయితే బాగానే ఉంటుంది. మాకు ఇలవేలుపు లక్ష్మీ నరసింహస్వామి, మేము ప్రతి జాతరకు వస్తుంటాము. ఇక ఇలవేల్లో కాబట్టి తప్పకుండా వస్తాము. పర్వాలేదు. ఇప్పుడు చూసిన కాడికైతే ఈరోజు భక్తులు కొద్ది తక్కువ ఉన్నారు కాబట్టి దర్శనం మంచిగానే అయింది, బాగానే జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారండి? కాటారం వచ్చినాము. ఫ్యామిలీతోనే వచ్చారు? అంతా కుటుంబ సభ్యులతో వచ్చినాము, అందరం వచ్చినాము. రోజువారీ దినచర్య అన్ని వదిలేటి ఆధ్యాత్మికతను సొంతం చేసుకుంటే నిజంగా స్వామివారి సన్నిధిలో ఉండడం నిజంగా ప్రశాంతత ఉంటుంది కదా. ప్రశాంతత కొరకు ఇక జాతర అంటే కూడా రావాలి. మనము సంవత్సరానికి ఒకసారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కాబట్టి పార్టిసిపేట్ కావాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది. అంతటా లక్ష్మీనరసింహస్వామి కాకుండా ఇక్కడ కూడా ఈ లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఇక్కడికి భక్తజనులు కూడా ప్రత్యేక నమ్మకంతో భక్తులు కోరిన కోరికలు తీరుతాయనే విశ్వాసంతో ఇక్కడికి అందరూ వస్తారు. అదే ఉద్దేశంతో మేము కూడా రావడం జరిగింది. అంటే ప్రతి ఇయర్ మీరు కూడా వస్తుంటారండి? వస్తుంటాం సార్. ఎట్లా ఉండాలి డెవలప్మెంట్ పరంగా? ప్రతి సంవత్సరం వస్తుంటారని చెప్తున్నారు. డెవలప్మెంట్ ఎట్లా ఉంది ఇక్కడ? సంవత్సరానికి కొద్దిగా మార్పు చేర్పులతోటి వస్తున్నది. నిన్న రాలేదు, ఈ రోజు వచ్చాము. కొద్దిగా రష్ ఉన్నది, మాకు తక్కువ ఉన్నది కాబట్టి మాకు కూడా అద్భుతంగా అనిపించింది. కోరిన కోరికలు తీర్చే కోట్లంతా లక్ష్మీ నరసింహస్వామి స్వామి శరణం. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది స్వామివారి సన్నిధిలో వచ్చి దర్శనం చేసుకోవడం? మేమైతే ప్రతి ఇయర్ వస్తామండి. ఎందుకంటే మాకు ఎంత నమ్మకం అంటే మా వారి పేరు కూడా లక్ష్మీ నరసింహమూర్తియే. మాకు ఇక చిన్నప్పటి నుంచి పిల్లల్ని తీసుకురావడము, వాళ్ళని చూపెట్టడము చాలా ప్రతి ఇయర్ వస్తాము. చాలా మంచిగా అనిపిస్తుంది. ఎంత ప్రశాంతత అంటే అంత ప్రశాంతత వస్తుంది ఇక్కడికి వస్తే. ప్రతి ఇయర్ వచ్చి వెళ్తూ ఉంటాం. సో మొత్తానికి ఎంతో కన్నుల పండుగగా జరుగుతున్నటువంటి కొడవటంచా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జాతరకు మరి జనసందోహం అంతా కూడా మరి ఇక్కడ రావడంతో మరి భక్తజన సందోహం అంతా మరి ఇక్కడ సందడిగా మారింది. వాతావరణం అంతా కూడా ఒకవైపు ఆధ్యాత్మికత, మరోవైపు భక్తుల వెల్లువ మరి ఆ యొక్క జాతర యొక్క వైభవాన్ని మరింత పెంచిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మరికొంతమంది భక్తులు ఉన్నారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారండి? పరకాల మండలం మలకపేట గ్రామం. ప్రతి సంవత్సరం వస్తుంటారా జాతర? సంవత్సరం అంతా పోయినసారి ఒకసారి రాలే. అంటే ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఎట్లా ఉంది ఇక్కడ? ఇక్కడ బాగుంది. ఇప్పుడు ఈ ఏడు బాగా డెవలప్ అయింది, పర్వాలేదు. మొత్తం ఫ్యామిలీ మెంబర్సా మీరంతా? ఫ్యామిలీ. అంటే రోజువారీ పనులన్నీ విడిచిపెట్టి ఆ దేవుని కాడికి జాతరకు రావడం నిజంగా ఆ సంతోషం నిజంగా రాదు. మళ్ళీ మంచిగా ఉంటుందండి. మళ్ళీ తెల్లారి మంచిగా ఉంటుంది. 3 రోజుల వరకు రేపు సుధా బాగానే ఉంటుంది. ఇవాళ రేపు అన్న మీరు చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? దుగ్గోండి. సో ఎట్లా అనిపిస్తుంది, దర్శనం అయిందా? అంటే ఇంతకుముందు ఒకసారి వచ్చాను, ఇప్పుడు ఒకసారి అంతే, సెకండ్ టైం. అంటే సో ఎట్లా ఉంది గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏమన్నా ఇక్కడ డెవలప్మెంట్? చాలా డెవలప్మెంట్ ఉంది. ఇప్పటికి చాలా డెవలప్మెంట్ అయింది. ఇంతకుముందు ఇంతగానం ఏం లేదు, ఇప్పుడు కొంచెం చాలా డెవలప్మెంట్ అయింది. ఎట్లా వచ్చారు, ఆర్టీసా లేకపోతే ప్రైవేట్ వెహికల్? ప్రైవేట్ వెహికల్. సో దర్శనం మొత్తం అంటే ఏర్పాట్లు ఎట్లా బాగున్నాయండి ఏర్పాట్లు. సో మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి జాతరకు? ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకు ముందు వచ్చారా? లేదు, మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం మా ఫ్యామిలీతో. సో చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి ఇక్కడ అభివృద్ధి అనేది ఎట్లా ఉంది ఇక్కడ? అంతకుముందు రోడ్స్ బాగాలేకుండా ఇప్పుడు బాగుంది. గుడి కూడా కొంచెం డెవలప్ చేస్తున్నారు. చుట్టుపక్కల కూడా కొంచెం నీట్గా ఉంది. ఇప్పుడు ఫెసిలిటీస్ అన్నీ కూడా మెరుగైనాయి. అయినాయి. సో మీరు చెప్పండి, మేము కూడా చిన్నప్పటి నుండి వస్తున్నాం. అంతా ఫ్యామిలీ, ఒక్క ఫ్యామిలీ అంతా? ఫ్యామిలీ అంతా. మరి కుటుంబంతో రావడం అనేది ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మేము ప్రతి ఇయర్ వస్తాం. మా ఇక్కడనే పరకాల పక్కపండి మలకపేట గ్రామం. ప్రతి ఇయర్ వస్తాం. మొక్కిన కోరికలు అన్నీ జరుగుతాయని చెప్పేసి ఈ హోలీ తెల్లారి జరిగే జాతరకు కంపల్సరీ ప్రతి ఇయర్ ఫ్యామిలీతో కలిపి వచ్చేస్తాం. గుర్ర బాణాలు కట్టుకొని వచ్చేస్తాం ఫ్యామిలీతో. నువ్వు చెప్పమ్మా, ఈ జాతరను ఎప్పటి నుంచి చూస్తున్నావు స్వామివారి జాతరను? మేము చిన్నప్పటి కాంచే చూస్తాను సార్. చిన్నప్పటి ఈ కాలంలో ఎట్లుండే అమ్మా ఇక్కడ కొడవటంచా లక్ష్మీ నరసింహ స్వామి వారి జాతర దగ్గర? అప్పటికి ఇవంతా మరమ్మతు లేదు స్వామి సార్. ఏం లేవు, లేవు ఇవన్నీ లేవుకుంటుండే. ఇప్పుడు వెనకట ఎట్లా వచ్చేది అప్పుడు? నువ్వు? నేను బండి కట్టుకొని వచ్చేది. ఎట్ల బండ్లలో వచ్చేది? ఎట్ల బండ్లలో వచ్చేది.